ఆత్మజ్ఞానం కలుగుతుంది లేదా కలగటానికి అవకాశం ఉంది అనేది 4 లోకాలను లెక్కపెట్టి చెప్పారు. ఒకటి మనుష్యలోకం, రెండవది పితృలోకం, మూడవది గంధర్వలోకం, నాలుగవది బ్రహ్మలోకం. మనుష్యలోకం, మనుష్యులం మనం ఉండేటువంటి లోకం ఈ లోకం. రెండవది పితృలోకం, పితృదేవతలు నివసించే లోకం. మూడవది గంధర్వులు నివసించే లోకం. నాలుగవది బ్రహ్మగారు అంటే హిరణ్య గర్భుడు నివసించేటువంటి సత్యలోకం. ఈ 4 లోకాలలోనూ బ్రహ్మజ్ఞానం కలగటానికి అవకాశం ఉంది. కానీ 4 లోకాలలోనూ కలిగేటువంటి జ్ఞానంలో భేదం మాత్రం ఉంది అని కఠోపనిషత్తు చెప్తోంది. మనుష్యలోకంలో కలిగేటువంటి జ్ఞానం అద్దంలో ప్రతిబింబం చూసుకున్నంత స్పష్టంగా ఉంటుంది. అద్దంలో ప్రతిబింబం ఎంత స్పష్టంగా కనిపిస్తుందో, ప్రతిబింబానికి బింబానికి భేదం ఎంత స్పష్టంగా అవగతమవుతుందో, ఎంత పిక్చర్లో స్పష్టత ఉంటుందో అంత స్పష్టంగా బ్రహ్మజ్ఞానం మనుష్యలోకంలో కలుగుతుంది. స్వప్నంలో కనిపించేటువంటి వస్తువు ఎలా కొంచెం స్పష్టంగాను కొంచెం అస్పష్టంగాను తాత్కాలికంగా తెలిసి తర్వాత తెలియనట్లుగా గుర్తు ఉండనట్లుగా సరి అయిన రీతిలో కళ్లకు కనిపించినట్లు అనిపించనట్లుగా ఎలా తెలుస్తుందో అలా పితృలోకంలో కనిపిస్తుంది. నీళ్లలో చూసేటువంటి ప్రతిబింబం కొంచెం అస్పష్టంగా గోచరిస్తుంది. అద్దంలో కనిపించినంత స్పష్టంగానైతే తెలియదు, అద్దం కంటే కొంచెం అస్పష్టతను కలిగి ఉంటుంది. అలాంటి అస్పష్టతతో గంధర్వలోకంలో బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. నీడ ఎండ, ఛాయాతపవు, నీడ ఎండ ఈ రెండిటికీ ఉండేటువంటి గీత ఎంత స్పష్టంగా తెలుస్తుందో అంత స్పష్టంగా బ్రహ్మజ్ఞానం బ్రహ్మలోకంలో కలుగుతుంది, హిరణ్య గర్భుడి యొక్క సత్యలోకంలో కలుగుతుంది. అన్నిటిలోనూ ఉండేటువంటి పరమాత్మ అనబడే క్షేత్రజ్ఞుడికి ఏ శరీరంతోనూ సంబంధం లేదు అని పెట్టుకోండి. శరీరాలతో సంబంధం లేని, శరీర సంబంధం లేని శరీరాలలో ఉన్నట్లుగా అనిపించేటువంటి